పక్షంగా ఇవాళ బెయిల్ పిటిషన్ కూడా విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేయబోతున్నారు మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు. ఇంకొక వైపు కస్టడీ పిటిషన్ని వేయబోతున్నారు సిట్టు. కొద్దిసేపటి క్రితమే కస్టడీ పిటిషన్ వేసేందుకు అవసరమైనటువంటి డాక్యుమెంట్లు అంటే ఛార్జ్ షీట్ కావచ్చు, మొత్తం కాపీ కావచ్చు, అన్నీ కూడా తీసుకుని వెళ్ళారు. దాని అన్నింటినీ ప్రిపేర్ చేసిన తర్వాత దీనికి సంబంధించి కస్టడీ పిటిషన్ వేయబోతున్నారు. ఇంకోవైపు మద్యం సంబంధించినటువంటి కుంభకోణంలో విచారణలు కొనసాగుతున్న పర్వంలోనే డిప్యూటీ సీఎంగా అప్పుడు ఈ శాఖను చూసినటువంటి నారాయణ స్వామి నోటీసులు ఇచ్చారు. ఆయన సిట్ కార్యాలయానికి రావాల్సి ఉంది అనుకున్నాం, కానీ ఇప్పటికే ఆయన విచారించేశారు వీడియో కాల్ ద్వారా అనేది మాత్రం మనకు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. వీటన్నిటికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీ నుంచి కూడా మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్లో ఉన్నారు. కృష్ణ, చెప్పండి, పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అంశం ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ను కూడా కుదిపేస్తోంది. ఇది ఢిల్లీని కూడా తాకపోతున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల్లో కూడా దీన్ని చర్చించబోతున్నారా? దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏంటి అక్కడ? శ్రీహరి, ఈరోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 21వ తేదీ వరకు కూడా ఈ సమావేశాలు జరగబోతున్నాయి. అయితే ఈ సమావేశాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా ప్రస్తావనకు రాబోతున్నాయి. కానీ ప్రముఖంగా ఈసారి మాత్రం లిక్కర్ కేసు ఏదైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి విధ్వంస పాలనతో పాటు అవినీతి పాలనకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా జాతీయ స్థాయిలో ఈ యొక్క అందరి ఎంపీల దృష్టికి తీసుకురావడమే కాకుండా అన్ని రాజకీయ పార్టీల నేతల దృష్టికి కూడా తీసుకురావాలి. అవినీతిని అరికట్టడానికి అవినీతి రహిత రాజకీయాలను ఏ విధంగా ప్రోత్సహించాలి, ఇటువంటి అవినీతి అదేవిధంగా అరాచక పాలన విధ్వంసక పాలన చేస్తున్నటువంటి నేతలను రాజకీయాల్లోకి రాకుండా ఏ విధంగా చేయాలి అంటూ చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి దిశానిర్దేశం మేరకు ఈ యొక్క టీడీపీ ఎంపీలు ఈ అంశాలని పార్లమెంట్లో ప్రస్తావించబోతున్నారు. పార్లమెంటు వేదికగానే జగన్మోహన్ రెడ్డి అవినీతిని కడిగి పారేయబోతున్నారు. 100 కోట్లకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరిగినప్పుడు 3,500 కోట్లు ప్రాథమికంగా సిబిసిఐడి తెలిసింది. 3,500 కోట్లు, ఇది ఇంకా ఎక్కువే ఉండొచ్చు అన్నది పార్లమెంట్ టీడీపీ ఎంపీలు చెప్తున్నమాట. సో ఈ అంశం మాత్రం జాతీయ స్థాయిలో ఒక కలకలం రేపబోతుంది. ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసినటువంటి అంశాలు వాటన్నిటిని కూడా ఈ ఛార్జ్ షీట్ అన్నింటినీ కూడా ఎంపీలందరికీ కూడా దేశంలో ఉన్నటువంటి ఎంపీలందరికీ కూడా పంచాలని టీడీపీ ప్లాన్ చేస్తుంది. దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పాలనకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రస్తావన తీసుకురావాలనుకున్నారు. ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం అయినప్పటికీ కూడా పార్లమెంట్లో ఈ వేర్వేరు రూపాల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క అవినీతిని కడిగివేయాలని కూడా టీడీపీ ఎంపీలు భావిస్తున్నారు. అయితే దీనిపైన ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు అనే అంశాలను మనతో ప్రస్తావించడానికి టీడీపీ ఎంపీ అప్పలనాయుడు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు